హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇది ఉగాది పచ్చడి చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని రుచులు కరెక్ట్గా రావాలంటే ఇలా చేయండి ఒకసారి. మేము ఉగాది పండుగ రోజే కాకుండా తర్వాత కూడా వేప దొరికినప్పుడు ఒక 2-3 సార్లు చేసుకుంటామండి సీజన్లో. చాలా బాగుంటుంది. 4 మామిడి పండు తీసుకున్నాను మా చెట్టువే. ఎదురుగా వేప చెట్టు ఉంటే వేప తీసుకున్నానండి. ఈ వేప క్లీన్ చేసి వేప మాత్రం తీసుకొని క్లీన్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత ఒక చిన్న సైజు నిమ్మకాయ నానబెట్టుకోవాలి. నిమ్మకాయ అంత చింతపండు, 2 పచ్చిమిర్చి తీసుకోవాలి. ముక్కలను సన్నగా కోసి ఒక 2 కప్పులు తీసుకున్నానండి. కప్పుతో మీకోసం కొలత చేస్తున్నాను. ఒక హాఫ్ కప్పు వేపపూత, ఒక హాఫ్ కప్పు బెల్లము తీసుకున్నాను. ఆ 2 పచ్చిమిర్చి సన్నటి ముక్కగా తరుక్కున్నానండి. ఉప్పు అండి ఒక చిన్న టేబుల్ స్పూన్ మొత్తం వేసుకోకూడదు, సగం వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా చేతితో బాగా కలపాలండి. మెత్తగా అన్ని రుచులు కలిసేటట్టుగా చేతితో కలపాలి. బెల్లము అంటే తీపి, పులుపు, వగరు, కారము, చేదు, ఉప్పు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా, చింతపండు పులుపు అన్నీ కలిసేటట్టుగా బాగా కలిపి చింతపండు పులుసు తీసి గుజ్జులా పోయాలండి. మనం లిక్విడ్గా కావాలంటే కొంచెం నీళ్ళు కలుపుకోవచ్చు, లేదంటే కొంచెం చిక్కగా ఉండాలంటే చిక్కగా చేసుకోవచ్చు. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి, సూపర్ ఉంటుంది. ఒకసారి చేసి చూసుకోనండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అన్ని రుచులు మనకు తెలుస్తాయి తింటుంటే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా దీన్ని డిష్ అవుట్ చేసుకోవటమేనండి మనము. థ్యాంక్ యూ.